హన్మకొండ జిల్లా ధర్మసాగర మండల కేంద్రంలో ఎంపీటీఓ కార్యాలయంలో ఎంఆర్ఓ సదానందం ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు 29 లక్షల రూపాయలు విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోపే చెక్కులను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ అనిల్ కుమార్, ఎంఆర్ఓ సిబ్బంది, ఎంపీటీఓ సిబ్బంది, నాయకులు, ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 7 పర్యాయాలు మనము కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఇస్తున్న 14 చెక్కులను కూడా కలుపుకుంటే ఇప్పటి వరకు 347 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందచేయడం జరిగింది. వాటి విలువ 3,47,40,000 రూపాయలు. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద ఎవరైతే వివిధ అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్లో ఫాలై అప్పులు చేసి ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నారో వాళ్ళకు ఆర్థిక చేయూతను అందించడానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా మనం సహాయం అందిస్తున్నాం. ఈరోజు దాదాపుగా 88 మందికి, ఒక ధర్మసాగర్ మండలంలోనే 88 మందికి మనము సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తున్నాం. దాదాపుగా 29 లక్షల విలువైన ఆర్థిక సహాయం ప్రభుత్వ పరంగా అందుతున్నది. మొత్తంగా ఇవాళ కళ్యాణ లక్ష్మి 14, సీఎంఆర్ఎఫ్ 88, 102 చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తున్నాం. దాంట్లో మొత్తంగా 42,82,000 రూపాయల ఆర్థిక సహాయం ఈరోజు ప్రభుత్వ పరంగా అందుతున్నది. షాదీ ముబారక్ సంబంధించి గతంలో లాగా కాకుండా దరఖాస్తు వచ్చిన నెల రోజుల లోపట్నే బిడ్డ పెళ్లి చేసిన తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకున్న నెల రోజుల లోపే అది వెరిఫికేషన్ చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయాన్ని అందచేయాలని చెప్పి స్పష్టంగా అధికారులకు చెప్పడం జరిగింది. 7 మండలాలలో దరఖాస్తు వచ్చిన వెంటనే దాన్ని పరిశీలిస్తున్నారు, విచారణ జరుపుతున్నారు. ఎప్పటికప్పుడు దరఖాస్తుదారులకు ఇవ్వాల్సిన అప్లికేషన్స్ పైన నా ద్వారా అప్రూవల్ తీసుకుంటున్నారు. తర్వాత 6 నెలలకు, సంవత్సరానికి కూడా చెక్ రావాలంటే కొంత ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాకుండా మీకు మాట ఇస్తున్నాను, మీరు దరఖాస్తు చేసుకున్న తేదీ నుండి, పెళ్ళైన తేదీ నుండి కాదు, పెళ్ళైన తర్వాత మీరు ఒక్కొక్కసారి ఏం చేస్తున్నట్టు నెలకు, 2 నెలలకు, 3 నెలలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. అంటే ఆలస్యం మీ వైపు నుంచి అవుతున్నది. మీరు తహసీల్దార్కు దరఖాస్తు చేసుకున్న నెల రోజుల లోపల చెక్ మీ చేతికి అందించే బాధ్యత మాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా మన నియోజకవర్గంలో ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో అన్ని కులాలకు, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు వివిధ కారణాల వల్ల హాస్పిటల్లో పాలై చికిత్స చేయించుకొని సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సాయం అడుగుతున్నారో వారు ఎవరికి ఓటేశారు, ఏ పార్టీకి చెందిన వాళ్ళు, ఏ గ్రామానికి చెందిన వాళ్ళు అనేది అడగకుండా అందరికి కూడా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించే ప్రయత్నం నేను చేస్తున్నాను. అంతేకాకుండా ఎవరైనా మేజర్ ఆపరేషన్స్, హార్ట్ ఆపరేషన్ కానీ లేదా మన నీ రీప్లేస్మెంట్స్ కానీ లేదా ఇతర మేజర్ జబ్బులు ఏవైతే ఉన్నాయో వాటికి ఆర్థిక సాయం కావాల్సి వచ్చినప్పుడు ఎల్ఓసీల ద్వారా ఒక నిమ్స్ హాస్పిటల్కి అవకాశం ఉంది. ఆ నిమ్స్ హాస్పిటల్కి ఎల్ఓసి ద్వారా ఒక్కొక్కరికి 2 లక్షలు మొదలుకుంటే 10 లక్షల వరకు కూడా నేను ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నేను అందుబాటులో ఉంటాను. సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం కానీ, ఆపరేషన్స్ కానీ, లేదా చికిత్స చేసుకోకముందే ఎల్ఓసి కావాల్సిన వాళ్ళు కానీ మన హన్మకొండ మన ఆఫీస్ 24 గంటలు అంటే
365 రోజులు పనిచేస్తుంటుంది. ప్రతిరోజు ఆఫీసు ఉంటుంది. ఆఫీస్లో ప్రత్యేకంగా సిఎంఆర్ఎఫ్ ఎల్ఓస్ చూసే దాని కొరకే ఒకరిని ఏర్పాటు చేయడం జరిగింది. నేనున్నా లేకున్నా మీరు వచ్చి దరఖాస్తు ఇచ్చినట్లయితే, ఆ బిల్స్ సబ్మిట్ చేసినట్లయితే త్వరితగతిన మీకు సిఎంఆర్ఎఫ్ ఇప్పించే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.